సో అందరూ చెప్పండి అంటే ఈ జనరేషన్ లో కూడా శుద్ధ పూజలు అనేది నమ్మాల్సిన అవసరం ఏముందన్న మరి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఈ హరీష్ రావు శుద్ధ పూజలకు సంబంధించి? అది ఆయనని అడగండి ఎందుకు నమ్ముతుండో. నేను నమ్మొద్దని అంటున్నా. నేను నమ్మొద్దు అంటున్నా, అట్లాంటి చెడ్డ పనులు చేయొద్దని అంటున్నా. మా పాయింట్ అలా ఒకటే, ఈ సమాజంలో ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి మన రాజ్యాంగంలో ఎప్పుడో రాసుకున్నాం, సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి యువతరాన్ని ముందుకు తీసుకొని పోవాలి. ఎందుకంటే ఆధునిక యుగంలో మనం ఉన్నాము, ఈరోజు యాంత్రిక జీవితం మనం బతుకుతున్నాము. ఇప్పటికి కూడా మూఢనమ్మకాలు అనేటట్టు ఉండొద్దు, ఆ యొక్క దిక్కు కూడా మనం చూడొద్దు అనేటటువంటిది మేము చెప్పేటటువంటిది, మేము ఫాలో అయ్యేటటువంటిది. కానీ కొంతమంది ఇప్పటికి కూడా వెనుకటి మనుషులు లెక్క ఇంకొకరు కీడు కోరుకొని చేసేటటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి ఏ రకంగా కూడా ఎంకరేజ్ చేసేటటువంటివి కాదు అని చెప్పి హరీష్ రావు గారిని మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ లైన్. వాటిని మీరు నమ్మండి అని మనం అంటలే, ఆయన యొక్క దుర్బుద్ధిని చూడండి ఎట్లా పనులు చేస్తుండో అని అంటున్నాం. నేను రాజకీయంగా నేను మాట్లాడుతున్నా. సి నువ్వు పూజలు చేసినంత మాత్రాన ఇప్పుడు సంగీతానికి చింతకాయలు రాలుతాయా అని అంటాం సామెతలలో మనం, అవునా కదా? లేకపోతే మంత్రాలకి సేమ్ గదే చింతకాయలు రాలుతాయి ఏదో అంటారు కదా, సేమ్ అట్లా ఈరోజు ఆయన ఏదో శుద్ర పూజలు చేసి ఇంకొకరిని చెడు ఎంచుకున్నంత మాత్రాన చెడు జరిగిపోతుందా? మనం ఈరోజు కోట్ల మందికి మనం మంచి చేసుకుంటూ పోవాలనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నని 21,000 చిల్లర ఏది కలుషిత ఆహారం పట్టుకున్నారు. అవి నీళ్ళలో వేసి కూడా సిపి గారు ఎట్లా చూపించారు, అవి తింటే సస్తాం అడ్డమైన క్యాన్సర్లు వచ్చి. ఇన్ని సంవత్సరాలలో ఈ రోజు మనందరు కడుపులకు పోయేటటువంటి ఆహారం మీద అట్లాంటి చర్యలు ఎప్పుడైనా ఉన్నాయా? అట్లాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు రావాలి. అసలు వాళ్ళని వెలేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రజల ప్రాణాలతో ఆడుకునేటటువంటి వాళ్ళని ఉపేక్షించొద్దు అని చెప్పి అట్లా మనం చట్టాలు తీసుకొని వచ్చినాం. హెచ్ ఫాస్ట్ అనేటటువంటిది, సేమ్ ఈగిల్ అనేటటువంటిది తీసుకొని వచ్చినాం. మాదక ద్రవ్యాలను నిర్మూలించాలి అని అన్నాం. హైడ్రా తీసుకొని వచ్చినాం. ప్రకృతిని కాపాడాలన్నాం. ఇవన్నీ మన యొక్క జీవితాలను మెరుగుపరచనీకి ముందుకు పోయేటటువంటి నిర్ణయాలా, లేకపోతే మనం వెనక్కి తీసుకొని పోయేటటువంటి నిర్ణయాలు? మీరు నాకు ఇది చెప్పండి. మంచి తిండి తినాలి, మంచి ప్రకృతి ఉండాలి, పిల్లలు తప్పుదారి పట్టొద్దు అనేటటువంటి ఉద్దేశం సదుద్దేశంతో చేసే పనులు ఏందా గలీజ్ పనులు? సో వాళ్ళకు మాకు తేడా అది అని అంటున్నాం. ఉద్యమ సమయంలో కూడా అగ్గిపెట్టె దొరకలేదు అనేటటువంటి కారణంతోనేమో పోసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళని చూసి స్ఫూర్తి చెందిన వాళ్ళు మాత్రం బగ్గుమన్నారు కదా, చచ్చిపోయినారు కదా. చచ్చిపోయినటువంటి వాళ్ళు అమరవీరుల సమాధుల పునాదుల మీద అధికారంకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తర్వాత రూపాంతరం చెంది బీఆర్ఎస్ అయింది. ఇమీడియట్గా అధికారంలోకి రాగానే ఏమన్నారు వాళ్ళు? చేసినటువంటి ఫస్ట్ ఏందో తెలుసా? మాది ఫక్తు రాజకీయ పార్టీ, మాది ఉద్యమ పార్టీ కాదు అన్నారు. ఆడనే కొట్టేసారు. తర్వాత ఉద్యమకారుల యొక్క అడ్రస్లు దొరికిందంటే ఉద్యమకారుల అడ్రస్ దొరకలేదు అని అన్నారు. అన్నారా లేదా? తర్వాత నిన్ననో మొన్ననో కేటీఆర్ గారు ఒక ఆత్మహత్యా యత్నం యొక్క లేఖ చూపించేసేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇది చూడండి అన్నారు. మేము విచారం వ్యక్తం చేసినాం. అట్లాంటిది పొరపాట్లు మీరు చేయకుండా అన్నాం. బీఆర్ఎస్ పార్టీల మాటలు పట్టుకొని మీరు ఏ రకంగా కూడా ఏమంటారు ఆవేశపడవద్దని చెప్పి మేము అన్నాం. కానీ అదే ఖమ్మం జిల్లాలో బోడ సునీల్ అనేటటువంటి వ్యక్తి ఎన్నికల కంటే ముంగట సెల్ఫీ తీసుకొని పురుగుల మంది దాగి చచ్చిపోయాడు. అందరికీ చెప్పిండు ఏమని, కేసీఆర్ అనేటువంటి ఇంకొకసారి నమ్మకూరి అండి. లావణ్య అనేటటువంటి మీ లెక్కనే ఒక ఆడబిడ్డ ఆ రోజు ఫీజ్ రియంబర్స్మెంట్ నాకు వస్తలేదు కేసీఆర్ పేరు రాసి మరి చచ్చిపోయిందా లేదా? ప్రవళిక చచ్చిపోతే టీవీ స్టూడియోలలో కూర్చొని ఏమని అంటాడమ్మా, ఏమన్నాడు అని అంటే ఆమెకి లవ్ ఎఫైర్ తోటి చచ్చిపోయింది, ఎఫైర్స్ తోటి చచ్చిపోయింది, ఆమె పరీక్షలకు కనీసం అప్లై కూడా చేసుకోలేనండి. హాల్ టికెట్లు తీసుకొచ్చి ఆయన మూతి మీద కొట్టినామా లేదా? ఆయన మనం ఈడ సంక్షేమాల కోసం ఆడబిడ్డలు మొత్తం ఉచితంగా రవాణా కోసం బస్సులలో మనం ఉచిత రవాణా పెడితే ఆడ ఏం చేస్తారు? జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటారు, పోల్ డ్యాన్సులు చేస్తారు అని మాట్లాడాడు. ఈ వీటిలల్లా వాళ్ళ భాషలల్లా నిన్నగాక మొన్న బోధి పెవిలియన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు అఫీషియల్ మీటింగ్స్ పెట్టుకునేటటువంటిది ఒకటి టెంపరీ దాని లెక్కనే ఉంటుంది. అది అలా ముఖం చూసిరు 100 కోట్లు 150 కోట్లు అని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. బోధి పెవిలియన్ అనేటటువంటి దేవుని పేరు మీద కింద పెట్టుకుంటే అది బోడి పెవిలియన్ అని మాట్లాడతారు. అంటే నిన్న కేటీఆర్ కి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు మీ ముఖ్యమంత్రి గారు. అట్లీస్ట్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళాడా, లేకపోతే ఇంటర్వ్యూ అప్లై కూడా చేయడం జరిగిందా? నేను సింపుల్ గా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాంట్లో ఏమైనా సీక్రెట్లు ఉన్నాయా? కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి అలా నాయన రిఫరెన్స్ కింద వచ్చినటువంటి వాడే, స్వయం శక్తితో ఎదిగినోడా? ఇది నాకు చెప్పుండ్రి. వాళ్ళ నాయన పేరు మీదకించి నువ్వు నడిపించుకునేటోనివే తప్ప నీ సొంత శక్తితో నువ్వు వచ్చినవా? సో మేము అనేది అది. రేవంత్ రెడ్డి గారు స్వయం శక్తితో వచ్చిండు మొన్న కూడా. అంటే నేను ఎందుకోసం అంటున్నానంటే సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పటికీ మొన్నటి కూడా నేను పేపర్ది చెప్తారా, చాలా మంది క్లారిటీ ఇస్తలేరు ఆ విషయంలో. ఆయన ఇప్పుడు ఫిన్లాండ్ జర్మనీకి పోయినటువంటి వ్యక్తులని టీచర్లు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అసలు అక్కడ విద్యా శాఖ ఎట్లా నడుస్తుంది, పిల్లలకి ఎట్లా చదివిస్తున్నారు, ఇది మన పిల్లలకి ఎందుకు ఉండొద్దు, మన పిల్లల యొక్క నాణ్యత విద్య పట్ల పెరగాలి, దానికి మీకు ఏమేం కావాలో నేను చేస్తా, ఈ అసోసియేషన్ పంచాయతీలు నాకు వదిలిపెట్టేసేయండి, మీ సమస్యలకు పరిష్కారాలు నేను ఎత్తుకుతా, కానీ మన పిల్లలకు చదువులు మాత్రం మంచిగా చేయండి, నేను సహకరిస్తాను అన్నాడు.
ఆ ఉద్దేశంతో కదా గంట సేపు టీచర్లతో మాట్లాడిండు. గంట సేపు టీచర్లతో మాట్లాడి ఈరోజు మనము ఒక్క విద్యార్థి మీద 1,08,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాము. ఈరోజు ఇంజనీరింగ్కి అయిపోయిన తర్వాత కూడా పిల్లలు అప్లికేషన్ ఫామ్ నింపాలని అంటే ఇబ్బంది అవుతుంది అని అంటే అవుట్కమ్ సరిగ్గా లేదు. ఇంత పెద్ద విద్యా వ్యవస్థ కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసినాక కూడా అవుట్కమ్ సరిగ్గా లేనప్పుడు ఈ యొక్క వ్యవస్థ క్రిమినల్ వేస్ట్ అన్నాడు. నేను ఫస్ట్ అందరికీ విజ్ఞప్తి కూడా ఇదే చేసిన. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటిది మొత్తం గంట సేపు చూడరు. ఆయన ఉద్దేశం ఎక్కడన్నా అసలు దురుద్దేశం ఉందా? ఎక్కడన్నా విద్యార్థులను పట్టుకుని ఆ మాట అన్నాడు. సో క్రిమినల్ వేస్ట్ అనేటటువంటిది ఏంటంటే వ్యవస్థను ఆయన అంత పెద్దగా తిట్టుకుంటున్నాడు. మనము ఇంత తెలిసి అవుట్కమ్ పిల్లలకి ఇవ్వలేనప్పుడు మన బిడ్డలు అప్లికేషన్ ఫామ్ నింపుతలేరు అని అంటే మనం ఎంత వైఫల్యం అవుతున్నాం అనేటటువంటి ఉద్దేశంతో ఆయన వ్యవస్థను అంటున్నాడు. సో ఇప్పటికైనా మనం మారాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రపంచాన్ని చూసి వచ్చారు విద్యా వ్యవస్థ మార్చనీకే. ఇప్పుడు నేను చెప్తా, విద్యా వ్యవస్థ నార్మల్గా క్రిటిసిజం తోటి వస్తుంది, చిన్నగా ఉండదు. పేపర్ లీకేజ్లు అయినా, లేకపోతే కలుషిత ఆహారంతో ఎవరన్నా తిన్నా, లేకపోతే ఆసుపత్రుల పాలైనా, లేకపోతే ఇంకేదైనా విద్యార్థులు అటు ఇటు ధర్నాలైనా అవన్నీ బద్నాం వరకు వస్తుంది విద్యాశాఖ మంత్రికే కదా. మరి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ విమర్శలు తీసుకునే శాఖ ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఇంకెన్ని రోజులు ఇట్లా బద్నాం చేసుకుంటుంటాం వ్యవస్థని, దాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వచ్చిండు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కడుతున్నాం. అట్లనే ఐటీఐలను ఉండే వెనకటికి పానలు, రిపేర్లు, మెషిన్లు, పెద్ద పెద్ద బోర్లు, ఇవన్నీ ఎట్లా రిపేర్ చేసుకోవాలని పిల్లలకి చేస్తున్నారు. కానీ మరి నిరుద్యోగుల పట్ల ఎందుకన్నా కోర్సులు కానీ లేకపోతే ఏజ్ రిలాక్సేషన్ కానీ వాళ్ళని ధర్నాలు చేస్తారు. 2 లక్షలు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ నోటిఫికేషన్స్ ఇవ్వలేదంటూ కూడా విద్యార్థులు రాబోతున్నారు. ఇప్పుడు మనం 70,000 కొలువులు ఇచ్చినాం అనేటటువంటిది లెక్కతో సహా మనం చెప్పినాం. ఇది అసెంబ్లీలో కూడా మనకు చర్చకు వచ్చింది. ఇప్పుడు పోలీసు వాళ్ళకి మీకు డిఫరెన్స్ నేను చెప్తాను. గతంలో అసలు నోటిఫికేషన్లే ఇస్తలేరు అని చెప్పి రోడ్డుకి ఎక్కేటటువంటి ప్రజాస్వామ్యం కూడా లేకుండే. అందుకనే పిల్లలు పాపం చచ్చిపోయారు. ఏది బీఆర్ఎస్ హయాంలో అసలు నోటిఫికేషన్సే లేక, రోడ్లు ఎక్కేటటువంటి ప్రజాస్వామ్యం లేక, అడిగేటటువంటి చెప్తే వినేటటువంటి నాదుడు ఎవరు లేక ఆత్మహత్యలు జరిగినాయి. ఈరోజు నోటిఫికేషన్లు ఇస్తుంటే మాకు సరిపోతలేవు, మాకు ఇంకిన్ని కావాలనేటటువంటి ప్రజాస్వామ్యంతో రోడ్ ఎక్కి అడుగుతారు. నేను అస్సలు తప్పు పట్ట, అది వాళ్ళ హక్కు. మా మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం అడుగుతిస్తారు వీళ్ళు అనేటటువంటి నమ్మకం. అయితే ఈడ కూడా పోలీసుల దానికి సంబంధించి కూడా నా దగ్గర కూడా సోదరు వస్తే మనం క్లియర్గా చెప్పినాం. ఇది ఏదో 5 సంవత్సరాలకు ఒకటేసారి ఇచ్చేసినాం, మళ్ళీ ఎవరు చేతులు దులుపుకొని ఇవ్వకుండా ఉండేటటువంటి వ్యవస్థ కాదు. 6 నెలలకు ఒకసారి, ఏడాదికి 1-2 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి వ్యవస్థ అక్కడ ఉంది. మీరు అధైర్యపడొద్దు అని అంటే అందరు శాంతించరు. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటిది కూడా 32 సంవత్సరాల దాకా, యాక్చువల్గా అయితే అప్పర్ లిమిట్ 27 సంవత్సరాలు ఉంటుంది. అయితే కేసీఆర్ ఏం చేసిండు అని అంటే కొలువులు ఇచ్చేటటువంటి ఉద్దేశం లేదు కాబట్టి ఏజ్ పెంచుకుంటూ పోయిండు. ఆ ఏజ్ పెంచుకుంటూ పోతే ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఆ పిల్లల యొక్క కన్సర్న్ వాస్తవం జెన్యున్ కన్సర్న్ అది అన్న. మాకు 34 సంవత్సరాలు 2 సంవత్సరాల రిలాక్సేషన్ ఏదైతే చేసిండ్రో ఆ సమయంలో కూడా నోటిఫికేషన్ రానందుకు మేము నష్టపోయినాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంతో మాకు అవకాశం కోల్పోతున్నాం కాబట్టి ఒకసారి మీరు మాట్లాడితే మాకు న్యాయం అవుతుంది అన్నారు. దట్ వాజ్ ఎ వ్యాలిడ్ కన్సర్న్. నేను దాన్ని తీసుకోను, అది ఆలోచనలో ఉంది, అదేమి ఇప్పటికి ఒడిచిపోలే. ఇక్కడ చెప్తే ఇననోళ్ళు ఉండేటటువంటి సర్కార్ ఏమన్నా చూస్తుర్రా, లేకపోతే మీరు బయటకు వచ్చి కొట్లాడలేనటువంటి వ్యవస్థ గిట్ట ఏమన్నా చూస్తుర్రా, లేకపోతే పోయి మాట్లాడినటువంటి మంత్రులని గిట్ట చూస్తుర్రా? గతంలో నేను ఇప్పుడు చెప్పిన మొత్తం ఏ రోజైనా ఉన్నాయా? ఇంజనీరింగ్ పేపర్లు, డిస్ట్రిక్ట్ అకౌంటింగ్ ఆఫీసర్ పేపర్లు, టీజీపీఎస్సీ పేపర్లు ఏవి లీక్ కాలేని మీరు నాకు చెప్పురు. వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఎంసెట్ పేపర్ల కాడికించి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు మనం వచ్చిన తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 మిగతా అన్ని మొత్తం వేసినాం కదా. ఏ రోజైనా అవకతవకలు జరిగినాయా? ఇవన్నీ ఎన్ని చేసినా మంచి చేసుకుంటూ పోతుండు. రుణాలు మాఫీ చేయలేడు ఏమో అని అంటే రుణాలు మాఫీ చేసుకుంటూ పోయిండు. రైతు భరోసా వేయలేడేమో అనుకుంటే 4 రోజులు లేట్ అయింది, అయినా వేసుకుంటూ పోతున్నాడు. నేను ఒకటే అంటున్నా, కుప్పకూలినటువంటి ఆర్థిక వ్యవస్థని ఇటుక పేర్చుకుంటూ మనం పోతున్నాం. మాకు ప్రజల మీద, తెలంగాణ నా యొక్క యువత మీద మాకున్నటువంటి నమ్మకం ఏంటంటే ఎవరైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఒప్పుకుంటారు. లేని కలిబొలి కానీ నువ్వు చెప్పినావు అనుకో ఎవరు కూడా ఒప్పుకోరు. సో ఫైనల్లీ లీగల్ నోటీసులు కూడా ఎప్పటిదాకా అనుకోవచ్చు? ఒకరిపైన ఒకరు ఇలా ఇచ్చుకోవడం కూడా నేనేమి ఇవ్వలే లీగల్ నోటీసులు. నేను ఎందుకు ఇస్తా? నేను అట్లని చెప్పి ఆయన క్షమాపణలు అడిగిరు. క్షమాపణ నువ్వు కాదు, మీ బాపు వచ్చినా నేను చెప్పేది లేదు. నేను అది కూడా చెప్తున్నా. ఏది నీకు క్షమాపణలు చేసేది చండాలమైనటువంటి పనులు, మళ్ళీ నీకు క్షమాపణలు చెప్పాలనా? ఐ విల్ ఫేస్ యూ ఇన్ ద కోర్ట్. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఒక వకీల్నే.
నువ్వు ఇంకో వకీల్ తోటి నాకు నోటీస్ పంపించినావు. నీ సంగతి ఏందో కూడా నేను కూడా చూస్తే పర్సందిగా. ఎమ్మెల్సీ వెళ్ళారని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారన్న సార్? ఏవి డేట్లు చెప్పినా కదా, గుడ్లు చెప్పినా కదా, ప్రాంతాలు చెప్పినా కదా. ఆ గుడిలా ఆ సమయంలో ఆ డేట్లల్లా ఏవి ఫోటోస్ వీడియోస్. తల్లి నేను ఒకటే చెప్తా, తాడి చెట్టు కింద కూర్చొని నేను పాలు తాగుతున్నా అని హరీష్ రావు గారు అంటే నమ్మే పరిస్థితులలో ప్రపంచం ఉంటే నేనేం చేయలేను. నువ్వు పోయినటువంటి గుడి దేనికి ప్రఖ్యాతి గాంచింది, ఏ రోజు మీరు పోయిరు, ఏ సమయంలో మీరు అక్కడ ఉన్నారు, అప్పుడు ఎట్లాంటి పూజలు జరుగుతాయి? ఆడ భక్తి శ్రద్ధలతోటి లోక కళ్యాణం కోసం జరిగేటటువంటి పూజలు జరుగుతాయా, లేకపోతే తాంత్రిక మంత్రాలతో చేసేటటువంటి క్షుద్ర పూజలు జరుగుతాయా? నేను 2 ప్రాంతాలు చెప్పినా, డేట్లు చెప్పినా. ఫస్ట్ అతలు మొత్తం కానీ ఇచ్చారు, నేను డేట్లతో వచ్చిన. ఇప్పుడు ఏమంటాడో చూద్దామని ఇందాక ప్రెస్ మీట్ చూసిన, చేసి చిట్చాట్లు చెప్తానన్నాను. ఇక చిట్చాట్ అంటే ఏదంటే చెప్పొచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. నీకు దమ్ముదారం ఉంటే నేను మీడియాలో వచ్చి అడిగినా, నువ్వు మీడియాలో చెప్పేది ఉండే. ఎందుకు మొత్తం ఇట్లా హడలైపోయినరు? నేను చెప్తా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, 4 ప్రాణాలు పోయినా సరే నాకు అధికారం కావాలనేటటువంటి కుట్రాపూరిత రాజకీయం, కుతంత్రపు రాజకీయాలు ఎవరైతే చేస్తారో మీ యొక్క పాశవిక అరాచక ఆలోచనలకి బలిగానికే తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. మీ దురుద్దేశం అనేటటువంటిది మేము ఎక్స్పోజ్ చేసినాం. అది ఇక్కడ మాత్రమే కాదు, ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడితే వక్రీకరించి పిల్లల్ని రెచ్చగొట్టి రోడ్లు ఎక్కండి, ఎగ్జామినేషన్లు ఆపండి, లేకపోతే ఇంకోటి ఏదో చేయండి అని ఎన్ని రోజులు రెచ్చగొడతారా? ఎన్ని రోజులు రెచ్చగొడతారు? మీ పిల్లల్ని రెచ్చగొడుతురా? అమాయకమైనటువంటి పిల్లల్ని ఎందుకు రెచ్చగొడుతురు? నోటిఫికేషన్ మేము ఆగిపోయినాయా? మేము అధికారం ఏమైనా అయిపోయిందా? మన టర్మ్ మొత్తం అయిపోయిందా? బ్రహ్మాండంగా ఒక్కొక్కటి అవుట్ సోర్సింగ్ స్కామ్ ఉంది రాష్ట్రంలో. సుమారు 3,800 అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో ఏమో ఉండే. అవి ఒకసారి నోటీసులు ఇస్తే 3,000 పైచీలకు ఫేకేలు తేలినాయి. ఇప్పుడు అంటే పిల్లలకి కొలువులు ఇచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యతని ఎవడో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల పేర్లు పెట్టుకొని పైసలు కొల్లగొడుతున్నటువంటి దాని మీద విచారణ చేసాం. ఇప్పుడు మనం ఇవి యువత మనం చర్చ జరగాలి. అవన్నీ మనం మిగిలిపోతుంటే ఏమైతే బ్రహ్మాండంగా మన పిల్లలకు మనం ఇచ్చుకుంటాం కదా. ప్రజల సొమ్ము, ప్రజల పన్ను ప్రజలకి పంచాలి, ప్రజల యొక్క ఏమంటారు స్టాండర్డ్స్ పెరగాలనేటటువంటి ఉద్దేశంతో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కాడికించి మొదలు పెట్టుకుంటే టైంకి పుస్తకాలు ఇచ్చేదైనా, లేకపోతే టైంకి యూనిఫామ్స్ ఇచ్చేటటువంటిదైనా, ఆడపడుచులకు ఇచ్చేటటువంటి చీర క్వాలిటీ దాకా ఈరోజు మన గురించి, మన అందరి కుటుంబాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మీరు తప్పుదారి పట్టించి చేస్తామనంటే తరిమి తెలంగాణ ప్రజలు రాజకీయంగా కొడతారు. మళ్ళీ నిజంగా కొడుతున్నారు నన్ను అంటారు. అవి ఆరోపణలే, ఇప్పుడు లేవు. నువ్వు అన్నది కరెక్ట్. మేము అధికారంలోకి వచ్చినాక కొన్ని రోజులు అట్లాంటి ఫేస్ చేసినాం. దాని మీద ముఖ్యమంత్రి గారు అత్యధికంగా రివ్యూలు తీసుకున్నారు. దాని మీద కమిటీలు వేసారు. మండల్ లెవెల్లో కూడా ఆఫీసర్లని బాధ్యులను చేసారు. అసలు ఎందుకు జరుగుతుంది? సప్లయర్స్ ఎవడు, దేనికోసం అవుతుంది, అసలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు పెండింగ్ ఉంటున్నందుక, లేకపోతే వాడు కక్కుర్తి పడి, లేకపోతే పిల్లలకి కలుషిత ఆహారం ఎందుకు పెడుతుండు, మొత్తం రివ్యూలు చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కీము, మధ్యాహ్నం స్కీము, టీచర్లు సపరేట్ డబ్బా తీసుకోనికి లేదు, నువ్వు పిల్లలతో పాటు తినాలి. ఇంకొకటి పౌష్టిక ఆహారం అనేటటువంటిది మనం పెంచినాం. 10 ఏళ్ళలో ఏ రోజున డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినరా? మనం వచ్చిన తర్వాత పెంచినాం. 40% పెంచినాం డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. నేను ఇవన్నీ ఆన్ పేపర్ లెక్కలతో నేను మాట్లాడుతున్నా. అప్పుడు నువ్వు చేసింది ఏందో నువ్వు నాకు చెప్పాయా? ఊకే నేను ఇవ్వనన్నా. పాన్ డబ్బాలల్లా అదేదో క్రెయిన్ ఒక పలకలు దొరికినట్టు దొరుకుతుండే, ఏవి గాంజాయి పొట్లాలు. ఇప్పుడు ఉందా? చూపిస్తారా? నడుస్తుండొచ్చు, ఇంకా ఏడన్నా నడుస్తే కూడా పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వండి అని చెప్పి హెల్ప్ లైన్స్ పెట్టినాం. మనం ఆడబిడ్డలు రోడ్డు మీదకి పోతుంటే ఏమైనా కొంచెమన్నా మీకు ఏమైనా ఇబ్బంది అయితే అని చెప్పి మనం యాప్స్ తీసుకొని వచ్చినాం. ఏ రకంగానన్నా మీ మంచి గురించి ఇంట్లో నేను ఒక పెద్దన్న లెక్క ఉన్నప్పుడు నేను నా చెల్లెళ్ళని, నేను నా తల్లిని, లేకపోతే నా బిడ్డలని ఎట్లా కాపాడుకోవాలనో ఆ ఆలోచన ఒక అన్నకి ఎట్లయితుంటుందో రేవంత్ అన్న ఆలోచన చేస్తూ తప్పుదారి పట్టించడానికి దుష్ట శక్తులు ఎన్ని ఒడ్డినా అయితలేవు అని చెప్పి అట్లా వైపు తంత్రాలు మంత్రాలు చేస్తారు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇవన్నీ ఏం పేలని పటాకులే. హరీష్ రావు గారు ఇందాక మీరు పెట్టినటువంటి ఇరిగేషన్ మీద కూడా పచ్చి అబద్ధాల కారు పార్టీలో ఉన్నటువంటి పచ్చి అబద్ధాల కోరని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకురు, దాని మీద స్పందించబోతున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి మీద మీ దృష్టి పడాలనేసి, లైక్ మీ మీద ఆయన దృష్టి పడాలనేసి చెప్పి ఈ ఆరోపణలు చేస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు. మరి దీని మీద ఏమంటారు మీరు? నేను మీడియా ముందుకి ఇప్పుడే ప్రత్యక్షమైన ఏమన్నా కొత్తగా సీట్ కోసం గిట్ట వచ్చి ఇప్పుడే మీడియా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి గారు అట్లా, రేవంత్ రెడ్డి గారు ఇట్లా అంటే అనాలి. నా జీవితాన్ని మొత్తం ఒకసారి నా పేజీలు వెనక్కి తిప్పండి, నా పేజీలు తిప్పండి, నేనేం చేయను, అందులో నీకు జవాబు దొరుకుతుంది.